కుండీలో ఉండి కాసే వెరైటీ అన్నమాట. ఇప్పటి వరకు నేను చూసిన మిద్దె తోటల్లో అయితే కదమ్మని చూడలే. ఇక్కడ అంటే అమ్మవారికి పెద్ద వృక్షాలు అవుతాయి కదా. దానిమ్మకాయలు చాలా కాయలు ఉన్నాయి. ఇటంతా ఉన్నాయి దానిమ్మకాయలు. మీ పిట్టలు వచ్చి బ్రతకనిస్తాయా అసలు? ఏమో పాపం. పాల సపోటా చెట్టు అసలు ఆకు కనపడకుండా కాయలు. ఇప్పుడు చూడండి మొత్తం పూత పిందెలు. సమ్మర్ లో అయితే ఇంకా మీకు అసలు ఆకు కనపడకుండా కాయలే. ఆ కొమ్మకు కూడా అసలు మా సిస్టర్ అయితే ఆశ్చర్యపోయింది, నువ్వు బాదం కాయలు కూడా కాయిస్తున్నావా కుండీలో? ఇది ఏమిటి? అడవి మామిడి. చాలా మంది ఇళ్లలో చూసా అంతే ఉంటది. అవునా? అంతే ఉండి కాయలు కాస్తుంది. అది పెరగండి. మరి మీ చేతిలో ఏం మ్యాజిక్ ఉందో మరి. ఈ షేడ్ మరి కొత్త డబల్ కలర్ కదా. మీరు చేశారు అది? నేనేం చేయలేదు. హైబ్రిడైజేషన్ అదే అంతా రాలేదు. హైట్ ఉంది అనుకోండి, నిలబడి నీళ్లు పోయొచ్చు. ప్రాబ్లం మనకి కొంచెం బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. ఇది మిద్దె తోట వల్ల మీ మిద్దెలు ఏమి పాడవవు. ఇట్లాంటి మంచి ఆహ్లాదం దొరుకుతుంది. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సంపత్. వెల్కమ్ టు ఆర్ట్ గార్డెనర్ ఛానల్. రాజ్ కుమారి గారి ఇంతకుముందు ఎపిసోడ్లోనేమో రాజ్ కుమారి గారి పెరటి తోట అని చెప్పొచ్చు. ఇంటి చుట్టూ ఉన్న మొక్కలు చూసాము, మంచి సరదాగా మాట్లాడుకున్నాం. ఇప్పుడేమో మిద్దె మీదకి వచ్చాం అనమాట. ఏం తోటనో అసలు మాటలు రావట్లేవు నాకైతే. ఇన్ని పూలు, మందార పూలు అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, అండ్ అన్ని హెల్దీగా మంచి బ్లూమ్స్తో ఉన్నాయి. అంటే నేను వచ్చినందుకు పూసినాయి అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్లో వీలైనంత వరకు మనం అన్ని చూద్దాం. మరి ఎలా పెంచుతారు ఏంటిది, మీ అనుభవాలన్నీ షేర్ చేయండి కాస్త. మా వాళ్ళందరికీ ఇన్స్పైరింగ్ గా ఉండాలి మీ స్టోరీ. ఎలా పెంచుతావంటే నేను చెప్పాను అంతకు ముందు కూడా, అందరికీ చెప్పాను కిచెన్ వేస్ట్ అంతే అంతే. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూసి నేను ఓహో అవి ఇప్పుడు చెప్తున్నారుగా మీరు, అదేంటి ఆర్గానిక్ అవన్నీ మీరు చాలా చెప్తున్నారు కదా. ఇప్పుడు అవన్నీ కూడా వేసి కొంచెం వేస్తే ఇంకా బాగుంటుంది అని అవి కూడా ఫాలో అవుతున్నా. వెరీ గుడ్. అవన్నీ మాట్లాడి తెలుసుకుందాం. నాకైతే ఎంత తోట అంటే జనరల్ గా మనం ఒక పార్క్ వచ్చినట్టు, మా మిద్దె తోటకు వస్తే పార్క్ లాగా అనిపించదు. కొంచెం చిత్తడిగా, అంటే వెజిటబుల్స్ మొత్తము కిందంతా ఇంత నీట్ గా మేము ఉంచుకోలేము. అంటే నేను నాదొక టిప్పు, నేను మనకి పైప్ పెడితే అట్లానే అవుతుంది. పైప్ తో వాటర్ పెడితే ఎప్పుడైనా, ఎందుకంటే సగం మట్టి కిందకి వెళ్తుంది. ఇట్లా కొట్టినప్పుడు ఖచ్చితంగా అంత కిందంతా కూడా మనకి చాలా చిరాకు అవుతుంది. కొంచెం మనం ఓపిక చేసుకొని ఆ డ్రమ్ముల్లో నుంచి నీళ్లు తీసుకొని, పైప్ మనకి ఎక్సర్సైజ్ అవుతుంది బాడీకి. మనం వాటికి పోస్తుంటే మనకి ఎంత కావాలో అంతే తెలుస్తుంది. పైప్ పెడుతుంటే తక్కువ అవ్వచ్చు, ఒక్కోసారి ఎక్కువ అవ్వచ్చు. ఇప్పుడు అదే మనం మగ్గ తీసుకొని పోస్తే తక్కువ ఉన్న వాడికి ఎక్కువ పోయొచ్చు, ఎక్కువ ఉన్న వాడికి తక్కువ పోయొచ్చు. చూసుకొని పోయొచ్చు, బాగుంటుంది కదా. అయితే వీడియోని అయితే ఇప్పుడు మీరు లైక్ చేయాల్సిందే, తప్పదు. సబ్స్క్రైబ్ కూడా చేయండి. నచ్చితే వీడియో ఎలాగో చూస్తే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో అందరూ చూస్తారు ఖచ్చితంగా. సో నైస్ ఆఫ్ యూ. చూస్తే బాగుంది. సబ్స్క్రైబ్ చేసి అందరూ చూడాలి. మరి మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు నా వీడియోస్? నేను అసలు నేను ఈ వీడియో తీసిన దగ్గర నుంచి ఎప్పుడు చూస్తుండేదాన్ని, కానీ నాకు ఇంతగా పెద్ద పిలవాలి, ఎట్లా చెయ్యాలి అనేది నాకు అసలు ఎట్లా అప్రోచ్ అవ్వాలి అసలు నాకు ఇట్లా తెలిసేది కాదనమాట. మా బాబు అన్నాడు ఒక రోజు, అమ్మా సంపత్ అట చూడు ఒకసారి ఎంత మంది ఉన్నారో, నువ్వు చాలా వైరల్ అయిపోతావు, ఒకసారి పిలువు నువ్వు వీడియో తీయించుకోవటానికి
బాగుంటుంది కదా పిలవండి. ఇట్లా రాజ్ కుమార్ ఇలాంటి వాళ్ళు మొహమాట పడొద్దు. మీరు మొక్కలు పెంచితే మీ మొక్కలు మీ అనుభవాలు మా అలాంటి వాళ్ళందరికీ తెలియాలి అండ్ మీ స్టోరీ ఇన్స్పైరింగ్ గా ఉండాలి మా అందరికి. కాబట్టి మొహమాట పడకుండా పిలవండి. నెంబర్ ఇస్తారు డిస్క్రిప్షన్ లో. సంపత్ నిజంగా ఫ్రాంక్ గా చెప్తున్నా, నువ్వు ఇట్లా పిలవగానే వస్తావని మాత్రం నేను అనుకోలే. నువ్వంతా ఒక లెవెల్ వస్తాడో రాడో అసలు మనం అంటే మా అలాంటి వాళ్ళ దాకా వస్తాడు. నేనెంత మీ ముందు అస్సలు అట్లా అనుకోవద్దు. నేను అసలు మీరు పెంచే వాటిల్లో నాది పావు వంతు కూడా ఉండదు. ఆన్లైన్ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయండి. ఎవరైనా కావాలంటే వెబ్సైట్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు, లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేయొచ్చు. ఇవన్నీ గ్రో బ్యాగ్స్, డిఫరెంట్ వెరైటీస్ అనమాట. ఈ క్వాలిటీ వచ్చేసి 240 GSM, చాలా డ్యూరబుల్ ఉంటాయి. ఒక 3 నుంచి 5 సంవత్సరాలు అయితే డెఫినెట్లీ ఉంటాయి. స్టిచ్చింగ్ క్వాలిటీ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. చిన్న చిన్న పూల మొక్కల నుంచి మనం పెద్దగా పెట్టుకునే పండ్ల మొక్కల వరకు అన్ని సైజెస్ ఉంటాయి అన్నమాట. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి, మీరు కంపేర్ చేసుకోవచ్చు ఎక్కడైనా. ఇవేమో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ కాంబోస్, ఇవేమో ఆకుకూర విత్తనాల కాంబో 13 వెరైటీస్ వస్తాయి. ఇవేమో కూరగాయలు 10 రకాల విత్తనాలు వస్తాయి. ఇవేమో ఎగ్జాటిక్ కూరగాయలు, రేర్ వెరైటీ విత్తనాలు ఉంటాయి అన్నమాట. 26 వెరైటీస్ వస్తాయి. టమాటాల్లో, వంకాయల్లో డిఫరెంట్ ఎగ్జాటిక్ వెరైటీస్ ఉంటాయి. చిక్కుడులో కూడా కనుపు చిక్కుడు అండ్ దేశీ పర్పుల్ చిక్కుడు, ఇవన్నీ మీకు బయట దొరకని రకాలు ఈ కాంబోలో దొరుకుతాయండి. ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్, బయో కంట్రోల్ ఏజెంట్స్, బయో పెస్టిసైడ్స్ అనమాట. ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, వాము, ఎప్సమ్ సాల్ట్, పాసిలోమైసిన్, ఇది నెమటోడ్స్ రాకుండా చేస్తుంది. బవేరియా బ్యాసియన్, ఇది క్యాటర్ పిల్లర్స్ ఏమైనా వస్తే ఆ పురుగులు, ఆకులు తినే పురుగులు, కాండం తినే పురుగులు, తొలిచే పురుగులు, అట్లాంటి వాటి మీద ఇది ఫైట్ చేస్తుంది. వైటిసీలియము, మిరపలో వచ్చే తామర తెగులు, జెమినీ వైరస్ అంటాం, అలాంటి తెగుల్ని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. వేరు పురుగులు, చెదలు రాకుండా మెట్రైజం హెల్ప్ చేస్తుంది. కంపోస్ట్ త్వరగా చేసుకోవడానికి, వాసన లేకుండా చేసుకోవడానికి కంపోస్ట్ ఈ ఫామ్లా. ఇవి కోకోపీట్ 1 kg బ్లాక్స్. బయో ఫర్టిలైజర్స్ ఇవన్నీ సాయిల్లో కలుపుకోవచ్చు. ఎప్సమ్ సాల్ట్, సీవీడ్ ఏమో మనం ఫర్టిలైజర్స్గా ఇచ్చుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా అమృతాహార కిట్ అని ఈ దీంట్లో 19 రకాల ఐటమ్స్ ఉంటాయండి. బయో ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, కంట్రోలింగ్ ఏజెంట్స్, గ్రోత్ ప్రమోటర్స్ ఇంక్లూడింగ్ ఈపీఎన్ఎం, ఎంటమోపాథోజెనిక్ నెమటోడ్స్. ఈ ఒక్క కిట్ ఉంటే మీకు 3 నెలల వరకు వస్తుంది. గార్డెన్లో బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు. ఓపెన్ ల్యాండ్లో చేసే వాళ్ళు కూడా ఎకరానికి ఒక 2 కిట్స్ తీసుకుంటే 3 నెలల వరకు బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు అండి. ఇండియా పోస్ట్ ద్వారా షిప్పింగ్ చేస్తాం. ఇవి కావాలంటే మా వెబ్సైట్ విజిట్ చేయండి, లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేసి బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వస్తాం అనమాట మిద్దె తోటకి. మెట్లు ఇక్కడ ఉంటాయి. అండ్ ఇదేమో అవును అడగడం మర్చిపోయాం, మనం ఇల్లు ఎంత ప్లేస్లో ఉంది? 350 yards. 350 yards. అండ్ ఇల్లు స్లాబ్ ఏరియా కూడా అంతేనా? కొంచెం తక్కువ ఉండొచ్చు. తక్కువ ఉంటుంది కదా, చుట్టూ వదిలేస్తాం కదా. అండ్ ఇది స్టెప్స్ కూడా ఒక రూమ్ లాగా అనిపిస్తుంది కొంచెం. అవును, అంత వదిలిపెట్టి ఇది ఒక స్టోర్ లాగా మళ్ళీ ఒక రూమ్ ఉంది. ఇక్కడ అవన్నీ పెట్టుకోవటానికి నియర్లీ ఒక 250 yards ఉంటది కదా. అంటే మన బిల్డప్ ఏరియా. అవును, స్లాబ్ ఏరియా అయితే అంత ఉంటది, 250 ఉంటుంది. ఈ కుండీలు అయితే మరి లెక్క పెట్టిరో లేదో నాకు తెలీదు. నేను గెస్ చేయడం మాత్రం దాదాపుగా ఒక 1000 కుండీలు ఉంటాయి అనుకుంటున్నా పైన. ఉండొచ్చు. నేను ఎప్పుడు లెక్క పెట్టలేదు సంపత్. తెచ్చి పెట్టడమే. మీకు తోటమాలితో ఏమేమి చేపించుకుంటారు ఇక్కడ? ఎలా అంటే బయో ఫర్టిలైజర్స్ అని వస్తున్నాయి కదా, మరి మీ దాంట్లోనే చూసాను నేను. అవన్నీ నేనే తెచ్చుకొని మొత్తం మిక్స్ చేసి పెడతా. ఒక బస్తా నిండా పెడతాను, పెట్టేసి అతనితో అవే వేయిస్తాను అన్నమాట. ఇక్కడ ఈ కుండీల్లో అక్కడక్కడ మీకు ఉన్నాయి చూడండి, అవే ఆ పొడి వేసాను కదా, అదే. ఇంకా అంత హెల్దీగా. ఇప్పుడు మళ్ళీ చూడండి మల్లె చెట్లు మొగ్గలు చూడండి ఎట్లా వస్తున్నాయి. మల్లె చెట్లు ఇటు ఇటు. అంటే నాకు ఎంటర్ అవ్వగానే, ఇప్పుడు సమ్మర్ లో ఇట్లా ఎంటర్ అవ్వగానే ఇట్లా మొత్తం పువ్వులు ఉంటాయి. సమ్మర్ ఖచ్చితంగా పిలుస్తాం మిమ్మల్ని. సమ్మర్ లో బాగుంటది. సమ్మర్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎందుకంటే సమ్మర్ మామిడి పళ్ళు, పువ్వులు అన్ని మీకు ఇట్లా వస్తుంటే, అటు పువ్వులు అసలు మీరు ఎంత ఎంజాయ్ చేస్తారంటే ఈవినింగ్ చాలా ఎంజాయ్ చేస్తారు. నా తోటనేమో సమ్మర్ లో విలువలు ఆడిపోతుంటది, కూరగాయలు కదా అయిపోయి ఉంటది. ఇట్లా పూలు ఉంటేనే నాకు. అందుకనే అమ్మా కూరలు అంటే ఏమోలే, ఇప్పుడు అందరు అంటారు తినాలి, కూరలు తినాలి, ఇంత పెద్ద ప్లేస్ పెట్టుకోవాలి, వండుకోండి, తినండి అంటే నేను ఆకుకూరలు ఏవో చేస్తాను. ఏంటంటే మనకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఒక అందంగా కనబడాలి, మన కళ్ళకి అందంగా కనబడాలి, మనం కూర్చుంటే ప్లెజెంట్గా ఉండాలి.
అట్లా ఆలోచిస్తా. అంటే ఎవరి థింకింగ్ వాళ్ళది కదా, ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు అట్లా ఆలోచించి నేను ఇట్లా పెంచుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నాకు చాలా మంది మిద్దె తోట ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళు మీరు ఇట్లా కాదు, మీరు కొంచెం వెజిటబుల్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చెయ్యండి అన్నారు. ఇప్పుడు అందుకే పొట్లకాయలు పెట్టాను, చిక్కుడుకాయలు పెట్టాను, వంకాయలు పెట్టాను, రకరకాల కూరగాయలు కొంచెం కొంచెం వస్తున్నాయి నాకు, వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ ఇన్స్పిరేషన్. ఇది చూసారా వడ్లు, అంటే వడ్లు అంటే మా పిట్టలకి అవి ఇస్తా. చిన్న పాటలో ఉండి వడ్లు ఇవి అవి తిని పాపం అవికి ఆ పిట్టలకి అవి కట్టాను అనమాట. ఆంధ్ర నుంచి తెప్పించుకున్నా, వస్తాయి. సమ్మర్ అయితే అబ్బా అసలు నిన్ను వదలను నేను. సమ్మరు అసలు ఎన్ని పిచ్చుకలు ఉంటాయి అంటే, అక్కడ చిలకలు ఆ చెట్టు మీద, ఇక్కడ పిచ్చుకలు, వాటర్ కూడా తాగుతాయి వచ్చి. ఇక్కడ 2-3 పావురాలు వస్తాయి. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సమ్మర్ లో చూపిద్దాం మనం. మీరు అప్పటి వరకు మరి మీ మొక్కలను ఎవరు చూసుకుంటారు? మా రమేష్ ఉన్నాడు, మా కోడలు ఉంది, మా తోటమాలి చాలా మంచి అతను. సత్యబాబు నీకెందుకు మేడం, నేను ఖచ్చితంగా వారానికి ఒకసారి వచ్చి చూసుకొని వెళ్తాను, మీరేం వర్రీ అవ్వకండి అని చెప్పాడు నాకు. నిన్ననే చెప్పి వెళ్ళాడు అనమాట. అలాంటి వాళ్ళు దొరకడం అదృష్టం. మీకు స్టాండ్ చేపించారు, కృష్ణుని పెట్టారు మధ్యలో. అవును. ఇది మీరు చేపించిందా కొన్నదా? ఇది నేను మా అతనికి చెప్పి చేయించుకున్నాను. ఈ మోడల్ లో కావాలి, ఇట్లా కావాలి, కొంచెం అటుపక్క ఇటుపక్క పువ్వులు, రాధాకృష్ణులు, ముందేమో ఈ తులసి, అటుపక్క ఇటుపక్క లోటస్, అట్లా సెట్ చేసుకున్నాను అన్నమాట. ఆయన ఒక బృందావనంలో ఉన్నట్లు. ఇవేంటి అద్దాలవి? అది లేదు, నేను ఊరికే ఏదో ఎక్కడో వెళ్ళాను. నేను వెళ్తే అక్కడ ఏదో ఏరియాకి వెళ్ళా, అక్కడ అన్ని అమ్ముతుంటే బాగుందని పిట్టలు చూసుకుంటా ఏమో అద్దంలో అని కొన్నా. తర్వాత భయం వేసింది, ఇవేమన్నా గుచ్చుకుంటాయేమోనని చూసా, కాకపోతే వీటి దగ్గరికి రావట్లేదు అవి. సపోటా ఎంత అసలు చెట్టు, పాల సపోటా చెట్టు అసలు ఆకు కనపడకుండా కాయలు. ఇప్పుడు చూడండి మొత్తం పూత పిందెలు. సమ్మర్ లో అయితే ఇంకా మీకు అసలు ఆకు కనబడకుండా కాయలే. దీంట్లో మీ పాత పురాతనమైన మొక్క ఏమై? ఇవన్నీ పురాతనమే. ఇది పురాతనం. ఇవన్నీ 15 ఏళ్ళు అయింది పెట్టి. 15 ఏళ్ల క్రితం మీకు ఇట్లా మిద్దె మీద పెట్టొచ్చు అని అంటే మేము స్లాబ్ మీద పెట్టాను చూడండి, పెద్దవన్నీ ఇట్లా కుండీలు పెట్టి పెట్టుకోవచ్చు అనేది నేను నాకు అదే అంటున్నా. చెప్పారా? మేమే పెట్టుకున్నాం అంతే, మా ఆలోచనే అది. మాకు అవి చూసారా పిట్టలు, వైర్ మీద అవి చూసారా, అవి ఎంత ముద్దుగా, అవి అబ్బా వెళ్ళిపోయింది, అట్లా వస్తూనే ఉంటాయి. అసలు అవి ఇట్లా కుప్పలు కుప్పలు వస్తాయి మార్నింగ్ టైంలో ఆ వడ్ల కోసం. ఇట్లా మరి 15 ఇయర్స్ క్రితము మీకు నాలెడ్జ్ ఏం అంటే ఎవరు చెప్తే ఎవరు చెప్పలేదు సంపత్ ఇట్లా పెట్టొచ్చు ఇట్లా టు బి ఫ్రాంక్. నాకు ఎవ్వరు, నాకు ఒక్కళ్ళు ఒక గురువు లేరు, గైడెన్స్ లేదు, అసలు ఎవరూ లేరు నాకు తెలిసిన వాళ్ళు. నా ఓన్. ఈ కుండీలన్నీ ఎక్కడ చేపించారా? లేదు, మాకు ఒక నర్సరీ అతను ఉన్నాడు అక్కడ అక్కడ సన్షైన్ హాస్పిటల్ దగ్గర. అతని పేరు సత్యబాబే. అతనికి చెప్పా, వాళ్ళు ఈ స్లాబ్ మీదే ఉన్నాయి చూడండి, ఇవి ఒక 6-7 పెట్టాను. నాకు ఒక యూట్యూబ్ లో అప్పట్లో చూసా ఒకటి, ఈ చిన్న చిన్న చెట్లకి మామిడికాయలు కాసింది. నాకు ఎందుకు బాగా నచ్చింది. అట్లా చిన్న చెట్టుకి ఇట్లా మామిడికాయలు కాస్తుంటే నాకు అదొక రకమైన ఆనందం అనిపించింది. ఇక్కడ మందారం వెరైటీస్, మందారం అయితే నాకు తెలిసి ఒక 50-60 ఉన్నాయి. మా వారికి ఏంటంటే దేవుడు నిండా దేవుడికి పూలతో నింపేయాలి, పూలు బాగుండాలి దేవుడికి. మనం ఎక్కడికి వెళ్ళొద్దు, బయట అడుగు పెట్టొద్దు. పూలు ఇట్లా పూలు మన పూలే దేవుడికి పెట్టుకోవాలి. అండ్ ఆర్గానిక్ గా పెంచినవి, ఆర్గానిక్ గా పండించి ఇవే పెట్టాలి. అంతే అంతే అని. మీరన్నీ బయో ఫర్టిలైజర్ చూడండి, ఇదంతా సంపత్ మీదే, మీ దగ్గర తెప్పించి మీ దగ్గరదే. ఇవేమో టేబుల్, ఇది బత్తాయి కదండి, ఇదేదో అంటారు, ఇది టేబుల్ బత్తాయి. చిన్న చెట్టుకి కాస్తుంది అది, ఇది కదంబం, మినీ కదంబం కమల గారు ఇచ్చారు. ఇది పూలు పూసింది, చాలా పూలు పూసింది, పర్వాలేదు ఏం కాదు. ఇప్పుడు మొగ్గలు ఉన్నాయి ఇక్కడ. ఇది మినీ కదంబం, పువ్వు ఇప్పుడే రాలిపోయింది. ఇది మొగ్గ, రేపటికి వస్తుంది పువ్వు.
కుండీల్లో చాలా పూలు పూసింది ఇది. అవునా, ఇది కుండీల్లో ఉండి కాసే వెరైటీ అన్నమాట. అదే నేను చూడలేదు ఎవరి, అంటే ఇప్పటివరకు నేను చూసిన మిద్దె తోటల్లో అయితే కదంబని చూడలే ఇక్కడ. అంటే అమ్మవారికి పెద్ద వృక్షాలు అవుతాయి కదా, అవి కుండీలో రావు యూజువల్ గా, కానీ ఇది మినియేచర్ వెరైటీ అన్నమాట. మినియేచర్ వెరైటీ పూజ చేసుకోవడానికి బాగుంటది అయితే. అవును. అండ్ ఈ మందారం కూడా చూడండి, ఇది కింద కూడా ఉంది మీకు. అవును. మంచి మంచి రంగులు, లైన్స్ లైన్స్ గా ఉన్నాయి, ప్రతి ఒక్కటి స్టాండ్స్ మీద ఉన్నాయి. ఇదంతా మా హస్బెండ్ అంటారు ఆర్గనైజ్డ్ గా ఆయన కొలిచి చేయించారనమాట. ఈ స్టాండ్స్ కూడా, అది కూడా బీమ్ మీద, ఇది బీమ్ ఉంది కదా, ఇదంతా బీమ్ ఏరియా కదా, ఇట్లా స్టెప్ వైజ్ చేస్తే అప్పుడు మనకి బరువు ఎక్కువ అవ్వకుండా ఉంటుంది అని. ఇది కాకరకాయ ఉంది, ఇక్కడ దానిమ్మ ఉంది చూసారా, కాయలు అయితే సూపర్. దానిమ్మకాయలు చాలా కాయలు ఉన్నాయి, ఇటంతా ఉన్నాయి దానిమ్మకాయలు. పిట్టలు వచ్చి బ్రతకనిస్తాయా అసలు? ఏమో పాపం, అవేం అనట్లా పాపం. డ్రమ్ములు ఎందుకు పెట్టుకున్నారు అక్కడక్కడ? ఇవే సేమ్ వాటర్ కి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ పోయటం ఈజీ కదా, అక్కడి నుంచి ఇక్కడ దా మూసుకురావటం కష్టం కదా. ఈ ఏరియా వరకు మనం ఆరాంగా పోసేసుకోవచ్చు వాటర్. ఇదేం పూలు అండి, ఇవి వెరైటీగా ఉన్నాయి? ఇది సంపెంగ, ఆకు సంపెంగ, గ్రీన్ సంపెంగ అంటారు. ఆకు సంపెంగ అట. ఇది ఒక పువ్వుల చెట్టు, ఇంకా పువ్వు అయితే రాలేదు, దాలియా. వింటర్ లో వచ్చేస్తుంది. మీరు ఇప్పుడు ఆ గోడ మీద పెట్టిరు కదా, అంత దూరం మన చెయ్యి ఎట్లా వెళ్తుంది వాటర్ పోయాలన్నా చేయాలన్నా? అంటే మా రమేష్ చిన్నపిల్లాడు కదా, కొంచెం జంప్ చేసేస్తూ ఉంటాడు. అయితే అక్కడేమో అంటే ఎక్కువ మెయింటెనెన్స్ లేనివి గన్నేరు చెట్లు, అంటే కొంచెం మనకి అందంగా కనబడటానికి చుట్టూ అయితే కనిపిస్తాయి, కానీ మన ఊరికి వాటికి వెళ్ళి వీటికేమో పురుగులు వస్తుంటాయి కదా, అవును, వీటిని చూసుకోవాలి. మందారం చెట్లు పెంచడం అంత ఈజీ కాదు. ఎన్నేళ్ల నుంచి పెంచుతున్నారు మీ మందారాలు? ఇప్పుడు ఎక్కడ సంపత్తి, చాలా ఏళ్ల నుంచి. నేను స్టార్టింగే మందారాలు, నా గార్డెన్ కాన్సెప్టే పైకి వచ్చిన తర్వాత మందారాలు. కింద ఎప్పుడైతే తీసేసానో ఇంక అప్పటి నుంచి పైనంతా మందారాలే. 15 ఏళ్ళు ఇవి? ఎక్కువ ఏళ్ళైంది. ఎక్కువేనా? 20 ఏళ్ళు అవుతుంది. అయితే వీటికి మారుస్తుంటారా పాట్స్? నేను అప్పుడప్పుడు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన తర్వాత ఆ పైదంతా తీసుకు పాట్స్ ఇరిగిపోతే కనుక కొత్తవి తెచ్చి పెట్టేసి. అదే అంటే పాత సిమెంట్ తొట్లు ఉన్నాయి కదా, వాటిలో అయితే పగల కొట్టేస్తాయి. సిమెంట్ ఎక్కువ పెడితే ఏమైతుందంటే వెయిట్ ఎక్కువైపోతుంది, అందుకని ఇలాంటి పాట్స్ అయితే కొన్ని పాడవట్ల, కొంచెం బరువు ఆగుతుంది, తక్కువ ఉంటుంది, ఇది మనకు వెయిట్ ఎక్కువ ఆగుతుంది కదా. అందుకని అందరూ ఎవరో ఒక కామెంట్ చేశారు, ఇన్ని చెట్లకి మీరు కిచెన్ వేస్ట్ ఎట్లా వేస్తారు అంటే, ఒకటే రోజు అన్ని చెట్లకి వెయ్యం కదా, వీక్లీ వన్స్ అంటే కొన్ని పాట్స్ వేసుకుంటాం, ఇంకొక వీక్ కొన్నిటికి వేసుకుంటాం, అట్లా వేస్తూ ఉంటుంటే మనకి ఈ వీక్ అయ్యి కొంచెం వేసరికి 15 రోజులు అవుతుంది కదా, అంతే. మళ్ళీ నెక్స్ట్ వాటికి వస్తుంటుంది. నానబెట్టి కూడా పోస్తూ ఉంటారు లిక్విడ్స్ పైన కింద. ఘనజీవామృతం అని దొరుకుతోంది కదా ఇప్పుడు, అది కూడా నీళ్ళల్లో కలిపేసేసి, లేకపోతే పండ్లు, అరటి పండ్లు, లేకపోతే ఫ్రూట్స్, బాగా మగ్గిపోయిన ఫ్రూట్స్, బీట్రూట్ జ్యూసెస్, క్యారెట్, ఇవన్నీ కూరగాయలు ఉంటాయి కదా ఇంట్లో, అయితే అవన్నీ తీసేసి కొంచెం స్మాష్ చేసేసి నీళ్ళల్లో కలిపేసి ఒక 2 days ఉండి ఇంత బెల్లం ముక్క వేసేసి చెట్లకి వేసేస్తాం. సూపర్, అసలు మంచి సింపుల్ ఈజీ. కాంప్లికేటెడ్ నేను చెయ్యలేను అంతే. అండ్ ఒక్కొక్కసారి అవి వేస్తే ఏమైందంటే ఇవి వస్తాయి, రూట్ క్రప్స్ అని వస్తాయి, మెట్రైజమ్ ఇలాంటి పాస్లోమైసిస్ ఇలాంటివి వాడామనుకోండి, నెమటోడ్స్ కానీ పురుగులు కానీ వస్తాయన్న భయం కూడా ఉండదు. మీరు ఎలాగో అది ఇది అన్ని వాడుతున్నారు, వేసిస్తున్నారు కాబట్టి అసలు ఇన్ని సంవత్సరాల్లో మీరు అనే టెర్మినాలజీగా ఏమంటారు, ఈ మెడికల్ అసలు అవి ఏంటో కూడా నాకు తెలీదు, అయినా అవి అట్లా పెరుగుతాయి అంతే. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవి కూడా న్యాచురల్ గా అవి ఆల్రెడీ మీ మట్టిలో ఉండుంటాయి. బహుశా ఎంత టైం స్పెండ్ చేస్తారు మీరు మిద్దె తోటలో? మార్నింగ్ 2 hours, ఈవినింగ్ ఒక 1.5 hours ఉంటాను. ఇక్కడ నిలబడితే మీరు చూసారా సపోటా ఎంత మంచి స్మెల్ వస్తుందా? వస్తుంది. సపోటా అదిగో పక్కనే ఉంది కదా. ఓ ఈ పూలు ఇవేనా? ఓకే. అక్కడ ఈ చెట్టుకి ఇది కాయలు కాసింది, ఏది
ఈ మొక్క అది సంపెంగా కాయలు కాయలు అట్లా మొన్నటి దాకా చెట్టు నిండా ఉన్నాయి పువ్వులు. ఇవి కాయలు అంటే గింజలు అవుతాయా? గింజలు రావు అవి, ఏంటో కాయలు అట్లా ఉన్నాయి. మరి ఇప్పుడేనా చూద్దాం? ఎప్పుడు ఉంటాయి అవి, అయిపోగానే పూలు అయిపోగానే అట్లా అవుతాయి. కొంచెం సంపెంగా కొంచెం కష్టమే పెంచడం, అంటే అవి వాటి వాటి మూడ్స్ ఎందుకు చాలా మూడి. ఒక్కొక్క సమ్మర్లో కరోనా టైంలో కనీసం ఈ చెట్టు ఒక 50-60 పూలు పూసింది సంపత్. మరి మరి దానికి రిలీఫ్ వచ్చిందేమో మరి. మొన్న కూడా పూసింది. అదే చెప్తున్నా, మూడి ఒకసారి దాని ఇష్టం. అసలు ఈ ఆకులు కూడా ఆ టైంలో ఇట్లా ఉండవు, చాలా హెల్దీగా ఉంటాయి. సడన్ గా మళ్ళీ ఆకులు ఇట్లా ముడుచుకుపోతాయి. మరి ఎందుకు అన్నది నాకు అర్థం కావట్లేదు. ఇది సింహాచలం సంపెంగ, ఎల్లో కలర్. ఇది ఎల్లో కలర్, అది వైట్ కలర్. ఈ వైట్ ఇదిగోండి, కుండీ కూడా పెద్దది, ఎప్పటి నుంచో ఉన్నట్టుంది. ఇవన్నీ పెద్ద కుండీలు. ఇంకో కృష్ణయ్య అండ్ కృష్ణయ్య చుట్టూ పూలు. అమ్మ బటర్ఫ్లై ఎంత బాగుంది కదా. ఇది ఫోటో తీసుకున్నారుగా, మీకే ఇస్తున్నా తినటానికి. అంజీర్ పండు ఎంత స్వీట్ ఉంటుందో, తినేసేయండి. నేను కొంచెం తింటా, అందరం కొంచెం స్వీట్ కదా, చాలా బాగుంటుంది. వాళ్ళకి ఇవ్వనా? ఇది వాటర్ ఆపిల్. ఇది ఏమిటి? అడవి మామిడి. ఇంత పెద్దగా అవుతుందా? అడవి మామిడి అంటే అడవిలో ఉండే చెట్టు కదా, అంత పెద్దగా అయిపోద్దా? నేను చాలా మంది ఇళ్లలో చూసా, అంతే ఉంటది. అవునా? అంతే ఉండి కాయలు కాస్తుంది, అది పెరగండి. మరి మీ చేతిలో ఏం మ్యాజిక్ ఉందో మరి. ఏపుగా అంటే పెద్ద డ్రమ్ములో పెట్టారు కదా, కాయలు కాసిందా? ఇంకా కాయలేదు, తెచ్చి 6-7 months అయింది. చూద్దాం, వస్తుందేమో. వస్తే ఒకేసారి విజృంభిస్తుందేమో. అంతే కాయలు. పసుపు కొమ్ములు. ఇదేమో జుంకా మందారం. ఎన్ని వెరైటీ మందారాలు, అబ్బా ఇక్కడైతే చూడండి, ఇది వెరైటీగా ఉంది. అంటే ఈ షేడ్ మరి కొత్త డబల్ కలర్ కదా. మీరు చేశారు అది? హైబ్రిడైజేషన్ అదే రాలేదు. ఇవన్నీ ఎక్కడ కలెక్ట్ చేస్తారు మీరు మందారం అన్ని? అంటే నాకు ఎక్కడ బాగుంటే అక్కడ తీసుకుంటా. నర్సరీలు అంతే తిరగడం. మనకి ఎలాగో హైదరాబాద్ అంటే అడుగడుగునా నర్సరీలే. అండ్ ఒక దగ్గర ఉన్న ఇంకో దగ్గర వెళ్తే అక్కడ నర్సరీ బాగుందంటే తక్కువ మంది దిగడం చూడటం. మందారం చెట్లకి వీటన్నిటికి కూడా ఏం వాడారు? సాయిల్, వర్మీ కంపోస్ట్, కోకోపిట్ 3 ఈక్వల్ గా. ఇప్పుడు బయో ఫెర్టిలైజర్ అని వస్తుంది కదా, అది కూడా కొంచెం మిక్స్ చేసి కలిపి కొత్తగా వచ్చిన వాటన్నిటికి వేస్తున్నా, పాత వాటన్నిటికి కొంచెం పైపైన వేస్తున్నా. ఈవెన్ మట్టి కూడా కొంచెం వేసాను, ఆ మధ్య కలిపిన మట్టి కూడా వేసాను. మీరు మట్టి ఇంత లూజ్ గా, అందుకే మంచిగా ఉంటుంది మీ సాయిల్ అంతా. కలుపు ఎప్పటికప్పుడు తీయించేటట్టు. అవును కదా, అస్సలు ఉంచనియను. ఎవరు తీయకపోయినా నేనన్నా వచ్చి తీసేస్తా అంతే. ఈ స్టాండ్స్ బాగా నచ్చినాయండి నాకు, అన్ని 2 step స్టాండ్స్. కంజెస్టెడ్ గా లేకుండా ఇప్పుడు మనకు ఇటు నీళ్లు పోసుకునే వాళ్ళకి ఇవి 2, ఇటు పక్కన ఇటు 2. అంటే అసలు మా హస్బెండ్ అయితే ఎంత ఆలోచిస్తారంటే, పోసే వాళ్ళకి అసలు ఇబ్బంది కలగకుండా ఇప్పుడు ఇట్లా లోపలికి వెళ్ళొచ్చు, హాయిగా ఇటు పోసుకోవచ్చు, ఇటు పోయొచ్చు. అక్కడ డ్రమ్ము పెట్టాను, మళ్ళీ అటు పక్క డ్రమ్ము ఉంటుంది, నీళ్ళు ఫ్రీగా, అంటే ఫ్రీగా వెళ్ళి రావచ్చు. క్లీనింగ్ కూడా ఈజీగా. అండ్ స్టాండ్స్ హైట్ కూడా మంచిగా ఉంది. ఇది 2 feet, అవును, అదే 1 feet ఉంటది అనుకుంటా బహుశా. అవునవును, లేకపోతే 10 inches ఉంటదేమో. కావాలని హైట్ కావాలని చెప్పి చేయించాం అనమాట. ఎందుకంటే మనం నిలబడి కిందకుంటే ఇట్లా వంగి చేయాలి. ఇది ఇట్లా హైట్ ఉంది అనుకో, నిలబడి నీళ్లు పోయచ్చు. ప్రాబ్లం మనకి కొంచెం బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. అండ్ స్లాబ్ కూడా మీకు మంచి డ్రైగా ఉంటది, తడి ఉండి పాడయి లీకేజ్. కొంతమంది ఏమనుకుంటారంటే మనకి సీపేజ్ అవుతుంది, ఇట్లా ఉండి మిద్దె తోట చేయడం వల్ల మీ మిద్దె పాడవుతుంది అని అనుకుంటారు. కానీ ఇలా చేస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అసలు ఇప్పుడు మీకు ఏమన్నా తడి ఉందా వీటి కింద? అసలు డ్రైగా చూడండి, ఎంత వర్షం పడినా కూడా నీళ్ళు వెళ్ళిపోతాయి నీళ్లు. అండ్ మీ చెత్త చెదారం ఏది ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేపించి ఉంటారు కాబట్టి
బాగుంది. అది మిద్దె తోట వల్ల మీ మిద్దెలు ఏమి పాడవవు, ఇట్లాంటి మంచి ఆహ్లాదం దొరుకుతుంది. ఇవన్నీ కావాలంటే మనకి ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? ఇన్ని పూలు రోజు ఏదో పార్క్ కి వెళ్ళి కూర్చోవాలంటే మనం రెడీ అవ్వాలి, ఇల్లంతా చక్కదిద్దుకోవాలి, అన్ని చేసుకోవాలి, పక్కనే ఉండాలి. ఆ పార్క్ కి వెళ్ళి కూర్చోడానికి మనం 3 ఉండాలి, ఇన్ని ఉంటాయి. మళ్ళీ తీసుకెళ్ళడానికి ఎవడో ఒకడు ఉండాలి. అదే మన ఇంట్లో అయితే మనమే వచ్చి కూర్చోవచ్చు, రావచ్చు, వీటిని పలకరించి. మనకి మూడ్ బాగాలేనప్పుడు వచ్చి మనం బయట పైన వీటితో మాట్లాడుకోవచ్చు. మనకు పువ్వు, కాయ, పండు ఏదైనా చూస్తే అదొక ఆనందం, చెప్పలేని సంతోషం. నాకైతే ఫీవర్ వచ్చినప్పుడు రీసెంట్ గా బాగా నీరసంగా ఉన్నా, ఇంట్లో ఉన్నంతసేపు నెగిటివిటీ ఉంది. ఎప్పుడైతే పైకి వచ్చి వాటిని చూసుకున్నానో, ఆ ఈల్డ్ అదంతా కనిపించేసరికి అదొక అది పెంచిన వాళ్ళకే అర్థమవుతుంది. అది చెప్పలేం కూడా మాటల్లో మనం. ఇదేమో యాపిల్ బేరా ఏమంటారు, యాపిల్ బేరు, నిండా చెట్టు నిండా ఉన్నాయి. సూపర్. అంటే ఇంకొంచెం ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, ఇంకా సీజన్ వచ్చేటప్పటికి. పక్కన స్టార్ ఫ్రూట్ కూడా ఉంది, ఇదిగోండి. వావ్, చాలా కాయలు పండిపోతే మేము తినేసాం. మిద్దె తోట వాళ్ళు పరిచయం అయిన తర్వాత మీరు వీటి మీద కాన్సన్ట్రేషన్ కాకుండా కొంచెం కూరగాయల మీద కూడా పెట్టండి. అంటే పొట్లకాయ చెట్టు పెట్టుకున్నా, ఇప్పుడిప్పుడే పొట్లకాయలు వస్తున్నాయి. వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి అందరికి, నా ఫ్రెండ్స్ అందరికి. మొన్న ఆదిలక్ష్మి గారు చెప్పెళ్ళారు. ఆదిలక్ష్మి గారు చూడండి, మీరే చెప్పారు పొట్లకాయలు. అయినా మీరు మీ మందారాలే మందారాలు అంత ఈజీగా పెంచడము కరెక్ట్. ఎందుకంటే పుయ్యవు, పట్టాన పుయ్యవు, చాలా టఫ్ అండి అసలు మందారాలు. అసలు అది ఏమంటారు, ఛాలెంజ్ అది మందారాలని పుయ్యించడం. అది ఏదైనా వేయగానే ఏదో ఒకటి వస్తుంది సడన్ గా. ఈ పురుగులు అవన్నీ వస్తే ఎట్లా మేనేజ్ చేస్తారు? నేను నీమ్ ఆయిల్ అది స్ప్రే చేస్తాను. మీరు ఆర్డర్ చేసినవన్నీ తెచ్చాను, స్ప్రే చేసేవి కార్ లో ఉన్నాయి, తీసుకొస్తాను, వెళ్ళేటప్పుడు ఇచ్చేసారు. ఓకే. ఈ మందారం కూడా చూడండి ఎంత బాగుందో, మంచి వెరైటీ. అవును, వీటికి కాఫీ పౌడర్లు అవన్నీ ఇప్పుడు చెప్తున్నారు అందరూ, బ్రూ ప్యాకెట్లు ఏమని. మా అక్క ఫోన్ చేసింది కాకినాడ నుంచి. తను ఫోన్ చేసి, మా అక్క వాళ్ళది కాకినాడ, తను హేమలత వెళ్ళారు. తన వాళ్ళ తోట కూడా బాగుంటుంది. నువ్వు చెప్పింది అనమాట, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు. ఈ బ్రూ ప్యాకెట్లు 2 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది వేసేస్తే మందారాలు వాళ్ళకి ఇన్ని మందారాలు పూస్తాయి దేవుడికి. చాలా తెప్పించుకున్నాను, వేసాను నేను, బాగుంది. బ్రూ కాఫీ తాగడం మాత్రమే కాదు, వీటికి కూడా చెట్లకు కూడా తాగవచ్చు. అంటే కాఫీ వాటికి కూడా కావాలి. ఇది రోడ్డు మీద పక్కన చాలా బాగుంది, ఇది వరుసగా పెట్టారు. దీని పేరు ఏంటో మరి నాకు ఐడియా లేదు, బాగుందని కొన్నాను. గన్నేరు పూలు ఇలా ఉన్నాయి కానీ కాదు గన్నేరు. ఆకు మాత్రం గోంగూరలా ఉంది. ఈ బాదంకాయలు చూసారా, పైన 2 బాదంకాయలు, అదిగో అటువైపు కూడా ఉన్నాయి. ఆ కొమ్మకు కూడా. అసలు మా సిస్టర్ అయితే ఆశ్చర్యపోయింది, నువ్వు బాదంకాయలు కూడా కాయిస్తున్నావా కుండీలో? ఈ బాదంకాయలు మాకు చైల్డ్హుడ్ డ్రీమ్. అవునా? మీకు ఎలా? మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది బాదం చెట్టు, కొన్నారు. నాకు అమ్మ వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి చూసి నాకు ఆ బాదం చెట్టు మా ఇంట్లో ఉండాలి అని వేసుకున్నా. చిన్నప్పుడు మేము అది సమ్మర్ లో అయితే అవి పండుతాయి, పైది తినేది, లోపల అది పలగొట్టి తీసుకుని పప్పు వస్తుంది అది తినేది, అది కాల్చుకొని తినే వాళ్ళము. అది రాయి పెట్టుకోస్తుంటే చిందులు వచ్చి అన్ని. ఇప్పుడు వాళ్ళకి స్కర్ట్స్ మీద అంతా ఆ మార్క్స్ పడేవి, రెడ్ మార్క్స్. ఇప్పుడు వాళ్ళకి తెలియదు అవన్నీ. కానీ ఇప్పుడు మీ మనవాళ్ళు ఎవరన్నా ఉంటే, మనవాళ్ళే లేరు, మాకు మనవరాళ్ళే. వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు, వాళ్ళకి నేర్పించవచ్చు. వాళ్ళు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు వచ్చినప్పుడు కరెక్ట్ గా ఉండాలి. అవును, మీ మనవరాళ్ళ పేర్లు? మా పెద్ద మనవరాల పేరు ఆన్య, చిన్న పాప పేరు ఆర్య. బాగున్నాయి పేర్లు, ఆన్య అండ్ ఆర్య. మీకు హాయ్ తెలుగు వస్తుందా? రాదు, అర్థమవుతుంది, కొంచెం మాట్లాడుతున్నారు. మన ఎపిసోడ్ చూసి ఏమనుకుంటారు ఇప్పుడు? అంటే వాళ్ళకి ఇంకా అంతా 7 years పెద్ద పాపకి. రాజ్ కుమార్ గారు, మీరు
ఇన్ని మొక్కలు పెంచుతున్నారు కదా, కొన్ని వేల మొక్కలు ఉన్నాయి కదా, మీ చుట్టాలు కానీ మీ వాళ్ళు కానీ ఏమంటారు చూసినప్పుడు? అయ్యో వాళ్ళే ఈ ఒక 2 మొక్కలు పెట్టి అందరూ వీడియోలు తీస్తున్నారు, నువ్వు అసలు ఎందుకు? నన్నే కాదు వీడి టిప్స్ ఇస్తున్నారు కదా. నువ్వు ఒక్కసారి కూడా నువ్వేమి మీరు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ అది చెప్తున్నా. చేయలేదు అంటే ఏమో నాకు చెప్తున్నాను కదా సంపత్, నాకు అంత పెద్ద ఐడియా రాలేదు, ఏదో అందరికి చూపించాలి అని తెలియలేదు. నీకు ఇంత ఓపిక ఎట్లా అన్నగారా? మీకు ఏంటి ఇంత ఓపిక? అంటారు ఇన్నిటికి చూసుకోవాలి అంటారు. నువ్వు వంట అంటే ఇష్టం, నీకు ప్లాంట్స్ అంటే ఇష్టం, సింగింగ్ అంటే ఇష్టం, నీకు ఇష్టం. నాకు మా కోసం ఒక పాట పాడొచ్చు కదా, మా ఆడియన్స్ కోసం. చిన్నది చిన్నది ఏం కాదు, ఇంకోసారి వాడతా. కామెంట్ చెప్పండి పాడాలా వద్దా? నెక్స్ట్ టైం పాడతాను. సమ్మర్ లో వస్తాం కదా అప్పుడు పాడతాను. మా చిలకంబతో పాడతాను, మా చిలకలు ఉంటాయి అవి కూడా కొంత కలుపుతాయో. మందారం చెట్లో చిక్కుడు పడింది, పడి ఇట్లా ఎప్పుడు ఆల్ టైమ్ చిక్కుడు అంటారు, ఆల్ టైమ్ చిక్కుడు ఎప్పుడు వస్తుంది ఇది, చనిపోదు కూడా అస్సలు. 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది చిక్కుడు తీగ, అక్కడో చెట్టు ఉంది. నాకు వారానికి నిన్న వస్తాయి చిక్కుడుకాయలు, సరిపోతాయి. వంకాయలు వస్తాయి, చిక్కుడుకాయలు వస్తాయి. వంకాయలు ఇవి ఏం వెరైటీస్ మరి? ఇది పెన్నాడ ఆట, ఇది పెన్నాడ వంకాయ, ఇది కూడా అదే అనుకుంటా. ఇక్కడేమో వైట్ వంకాయ, అది వైట్. మరి కూరగాయలు ఏమంటారు? పర్వాలేదు, పర్వాలేదు కొంతవరకు, ఎవరి స్టైల్ వాళ్ళది, అందరు సేమ్ ఉంటే బాగుండదు. ఇక్కడ మళ్ళీ సన్నజాజి తీగ, ఈ పువ్వులు వస్తే నాకు కొంచెం మనం తోటలో కూర్చుంటే మంచి స్మెల్ రావాలి, మనం పువ్వులు కనబడాలి, ఆహ్లాదంగా ఉండాలి. ఇది అది అదో ఎల్లో పూలు వస్తాయి కదా, ఆల్మండా రోజ్ కనిపించింది. ఇది ఎప్పుడు చూడలేదు నేనైతే, ఈ షేడ్ నేను ఇంతవరకు చూడలే. మీరు ఎక్కడ కొన్నారేమో నాకు తెలియదు కానీ మా సత్యబాబు నర్సరీ. ఇంత బాగుంది. అందరు అడిగారు మొన్న, మా అందరికి కావాలి తెప్పించి పెట్టమని చెప్పాను, నాకు పేరేం చెప్పలేదు. అదే మల్టీ కలర్ గులాబీ అని చెప్పాడు. ఉంది, పూత వచ్చింది చూడండి, కాయలు వస్తాయి అటు. ఇంకా చిన్న మొక్కే పూత వస్తుంది. ఇదేం మొక్క గుర్తుపెట్టాలి. ఇది ఇందాక మేము చెప్పలేకపోయాం. ఆంటీ ఏం చెప్పారంటే అమెరికన్స్ బాగా చెప్తారు అప్పుడు గుర్తుపెట్టా అనమాట, అవకాడో అని. అమెరికా నుంచి వచ్చిన చెట్లేగా ఇవన్నీ, అక్కడి నుంచి మనం ట్రాన్స్పోర్ట్ చేసుకుందాం చెట్లని, ఈ ఫ్రూట్స్ ని. కాస్తే మంచిది, హ్యాపీ హ్యాపీ. ఇది మల్లె చెట్టు. ఇది మల్లెనా అనుకుంటా, అంతే మల్లె. ఇది ఆల్ స్పైస్ అండి. ఆల్ స్పైస్ వాడతారా? నేను బిర్యానీలో కానీ ఎప్పుడన్నా, ఇవాళ వేసాను కూడా. అవునా? మీరు గుర్తుపట్టరు, అన్ని కలిసిపోతాయి కదా. ఇది ఆల్ స్పైస్. ఇదే కదా మన పెద్ద రసాలు. ఇది మన చైల్డ్హుడ్ మెమరీ. ఇది కూడా చెప్పండి, చింతకాయలు, గుబ్బకాయలని కూడా అంటాం. గుబ్బకాయలు అంటాం మేము కూడా. చెట్టుకు రాయేసి కొట్టేది, కర్రకి ఇట్లా పుల్ల పెట్టి కోసేది. బాగా. అవును. ఇదేమో ఎప్పుడో ఒక్కసారి వచ్చింది, తర్వాత అయిపోయింది. ఇది సూర్యనామ చెర్రీ. ఇది పూత వచ్చింది చాలా సార్లు, నెక్స్ట్ టైం కాస్తుంది అనుకుంటా. పూత వచ్చి ఆగిపోయింది, కానీ కాత అయితే చూడలేదు. ఇదేమో కమలాలు అయితే అసలు చెట్టు నిండా కమలా చెట్టు ఏమంటారు, మనం సంత్రాలు అంటాంగా, సంత్రాలు. ఆ బయట నుంచి చూసి చెప్పారు నాకు అందరూ. ఇదేమో మంచి స్మెల్ వస్తుంది. ఇది పత్తి మందారం, అది కాదు మాలతీ తీగ, గిన్నె మాలతీ. చాలా మంచి స్మెల్ వస్తుంది, ఇక్కడ కూర్చుంటే చాలా బాగుంటుంది అది. ఇది అంతే, ఏమంటారు, ఈ నాటుకాయలు అంటారు కదా, మామిడి చెట్టు. ఇది కూడా బోల్డ్ కాయలుగా వస్తుంది. పండు అవి పండితే పండుతాయి కదా పెద్దగా. ఇది గుర్తుపట్టండి, జమ్మి చెట్టు. జమ్మి జమ్మి.
బంగారంతో సమానం కదా, అందుకని పెట్టుకున్నారా? అట్లానే. ఇది బిల్వం కదా? బెల్లం. బిల్వం. ఇది వంకాయ, పొడుగు వంకాయ. ఇది క్యాలీఫ్లవర్. అది గ్రీన్ గులాబీ అమ్మ. ఈ సెక్షన్ అంతా చామంతులు ఉన్నాయి కింద. చామంతులు, మందారాలు, గులాబీలు. ఇదేంటి? అదే మన రోడ్డు పక్కన ఇట్లా గుత్తులు గుత్తులు పూస్తాయి కదా, దాని పేరు నాకు తెలియదు, ఎప్పుడు మర్చిపోతా. మేము మా చిన్నప్పుడు విక్టోరియా చెట్టు అనేవాళ్ళం, ఇప్పుడు దాన్ని రెగిస్ట్రోమియా అంటారు. ఇదేమో వైట్ మల్బెరీ, ఇదేమో టేబుల్ లెమన్. ఇది సంపత్, ఇది మన కరోనా టైంలో ఒక్కటి తిన్నా కూడా ఎంత అంటే ఫుల్ సి విటమిన్ కదా, ఇది చాలా మంచిదని చెప్పారు చాలా మంది. ఇమ్యూనిటీ బాగా వస్తుంది బాడీలో. చాలా పులుపు కానీ చాలా అంటే చాలా మంచిదట హెల్త్ కి. జ్యూస్ అవి చేసుకొని తాగితే హ్యాపీ. అంటే తినేవాళ్ళు ఇష్టపడి తినేవాళ్ళకి నోట్లో పెట్టుకొని నవిలేస్తారు. ఇది రోజ్మెరీనే కదా? రోజ్మెరీ. అది హెయిర్ ఆయిల్ నేను యూజ్ చేస్తాను. అది పూలు లేవు, అయిపోయినాయి. మరి ఇవి వింటర్ కదా, చలికాలంలో ఇట్లనే అవుతాయి, ఎండాకాలం బాగా పూస్తాయి. సంపత్, ఈ మేడం, ఆ మేడం, కమలా మేడం, మేడం, పార్వతి మేడం, ఆ మేడం, అందరూ నా ఫ్రెండ్స్. మనం గార్డెన్ ఫ్రెండ్స్ అందరం. గార్డెన్ ఫ్రెండ్స్ అందరూ ముగ్గురు మనకు నా ఛానల్ వచ్చిన వాళ్ళే. వాళ్ళనే అడగండి నా గార్డెన్ ఎట్లుందో. శివపార్వతి ఆంటీ చెప్పలేము, చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు, అంటే అంత ఎక్కువ ఉంది. నేనైతే ఇప్పటి వరకు చూడలేదండి నేను ఇట్లా. చాలా ఎంత బాగుందంటే మేము తెలుసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. అసలు ఏ కార్నర్లో ఏ ప్లాంట్ పెట్టాలి అని చక్కగా మీరు కౌంట్ చేసి అట్లా ఏది పెట్టాలి అది పెట్టారు. అది నచ్చింది నాకు. కమలాంటి అమ్మా, ఎలా అనిపించింది రాజ్ కుమార్ గారి తోట? రాజ్ కుమార్ గారి తోట నీకు కొత్త సంపత్, నాకు కొత్త కాదు. నాకు నేను ఎప్పుడో చూశాను. కాకపోతే ఏంటంటే తోటకి రావాలి రావాలి రావాలనిపిస్తుంది అనమాట. వచ్చినా ఇంత పైకైనా ఎక్కాలి, చూడకుండా అయితే వెళ్ళబుద్ధి అవ్వదు. అంతే, అంత బాగుంటుంది. ఈ రోజు నేను రావడానికి కారణం మీరే అసలు. అవునా? అంటే కమల గారు కాదు సంపత్, యాక్చువల్గా చెప్పమంటావా? రాజా నన్ను అడిగింది, ఏమడిగిందంటే కమల గారు సంపత్ వీడియోలలో పెడతాడు కదా, మీకు ఏమన్నా కావాలంటే నన్ను సంప్రదించండి, మీకు వీడియో కావాలి, మీ ఇంట్లో వీడియో గార్డెన్ వీడియో చేయాలంటే సంప్రదించండి అని చెప్పి పెడతాడు కదా, కాంటాక్ట్ చేయమని పెడతాడు కదా, సో కాంటాక్ట్ చేయొచ్చా, మా అబ్బాయి అడుగుతున్నాడు అని నన్ను అడిగింది. అయ్యో అదేంటి రాజా, అబ్బాయి పెడుతున్నాడు కదా కాంటాక్ట్ చేయమని, ఫోన్ నెంబర్ ఉంది, మీరు వాట్సాప్లో పెట్టండి, తప్పకుండా మీకు అతను ఇదవుతాడు, కాంటాక్ట్లోకి వస్తాడు అని చెప్పా. సో అప్పుడు మీకు చేసిందట ఫోను, చెప్పింది నాకు ఫోన్ చేసి, పలానా రోజు చేశాను వస్తానన్నాడు, నువ్వు కూడా రా కమలా అని చెప్పి. మీరు అనుకోలే కదా ఫ్రీగా ఉంటామని? చాలా ఆర్గనైజ్డ్ గా ఉంది. నేను లక్కీ, నేను లాస్ట్ మినిట్ లో వచ్చిన గెస్ట్ ని చాలా లక్కీ ఫీల్ అవుతున్నా. చాలా బాగుంది మీ ఆతిథ్యం. అయ్యో, ఇది తోట కనువిందుగా ఉంది. ఇక్కడే కాదు, ఇంటి చుట్టుపక్కల 4 గోడల మీద కూడా కుండీలు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో నాకు అసలు అర్థమైంది. మేము ఇంత నిజమే, ఇంత ఒప్పుకోవాల్సిందే. అది సరే, ఎవరిది వాళ్ళదే, కానీ అసలు ఆశ్చర్యం అండి. ఒక కింద ఇంత చిన్న ఆకు లేదు, ఒకటి కింద లేదు, ప్రతిదీ స్టాండ్లు ఉన్నాయి, ఆర్గనైజేషన్ అన్ని బాగున్నాయండి. అసలు ఇంకా మీరు ఇక్కడ సమ్మర్ లో ఎంత ఆహ్లాదకరంగా ఏమో. థ్యాంక్ యూ సో మచ్. మంచిగా ఇక్కడ కూర్చోవచ్చు, అక్కడ మామిడి పళ్ళు దీనివైతే చిలకొట్టిని తినచ్చా అండి? అందరూ అంటారు ఇంకా తీపి ఎక్కువ అని. బాగుంది మీ తోట అంతా. ఇంకా నేను అంటే చాలా మిస్ చేసి ఉంటా, హడావిడిగా తీస్తున్నాం కాబట్టి. మధ్యలో ఎన్ని మిస్ చేసాం, సమ్మర్ లో తీయాలి అంటే కష్టమే కదా. రాజ్ కుమారి గారి తోట నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది, మంచిగా అనిపించింది చూసినందుకు, మీకు చూపించినందుకు కూడా. అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మేము వచ్చినందుకు మీ ఫీలింగ్ ఏంటి? హౌ డు యూ ఫీల్? అంటే చాలా హ్యాపీగా ఉంది. సంపత్ ఏంటి, మా ఇంటికి రావడం ఏంటి, నేనేంటి చెప్పడం ఏంటి. రాజ్ కుమార్ గారు మొత్తానికి సంతోషం మీ తోటని చూపించినందుకు అండ్ మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు. హాస్పిటాలిటీ కానీ మీ తోట కానీ సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఇదండి ఈ వీడియోలో రాజ్ కుమారి గారి తోట మీకు నచ్చిందని ఆశిస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. బాయ్. బాయ్.